దేశాన్ని ఏ రకంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యవస్థ నిర్మాణం చేయాలి, మనకు స్వాతంత్రం వచ్చింది, బాధ్యతగా ఉండాలి, మనందరం కూడా ప్రజలను ఆ రకంగా ముందుకు తీసుకెళ్లాలన్నప్పుడు ఆ రోజు రాజ్యాంగ నిర్మాతలకు చట్టసభలు రూపకల్పన చేసినటువంటి వాళ్లకు ప్రధానంగా కల్పించింది టీచర్స్. టీచర్ అనేటువంటి వ్యక్తులు ప్రతి గ్రామంలో ఉన్నారు. ఆ రోజు గ్రామాలలో ఈరోజు నిరక్షరాస్యత తగ్గించి అక్షరాస్యత పెంచాలన్నా, ఏమైనా చిన్న చిన్న సాంఘిక దురాచారాలను నిర్మూలన చేయాలన్నా, ప్రజలను భారతదేశం పట్ల, భారతదేశ స్వాతంత్రం పట్ల అవగాహన కల్పించాలన్నా, లేక ఎన్నికలు కానీ, వ్యవస్థ కానీ, రెస్పాన్సిబిలిటీ కానీ, బాధ్యతలు కానీ, ఓటింగ్ సరళి కానీ, ఇవన్నీ అన్ని రకాలుగా అమలు చేయాలన్నా కూడా ఆ రోజు చట్టసభల రూపకల్పన చేసినటువంటి వాళ్లకు కనిపించింది ఉపాధ్యాయులు మాత్రమే. ఆ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీస్ కంటే ఎక్కువ, మిలిటరీ కంటే ఎక్కువ రిక్రూట్మెంట్ చేసింది ఎవరిని అంటే టీచర్స్ని. చాలా పెద్ద ఎత్తున, ఎందుకంటే మనకు ఛాలెంజ్ ఏ స్కూలు, ఏ గ్రామంలో కూడా స్కూలు లేకుండా ఉండకూడదు, విద్యా సంస్థ లేకుండా ఉండకూడదు. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్లో ఆల్మోస్ట్ లేనట్లే ఆ సమయంలో, చాలా తక్కువగా అక్కడక్కడ ఉండేటివి. కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ చాలా పెద్దన ఏర్పాటు చేయాలనేటువంటి దృక్పథంతో ఆలోచన చేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున ఉపాధ్యాయులను రిక్రూట్ చేశారు. ఉపాధ్యాయులను రిక్రూట్ చేసినప్పుడు వాళ్ళ సమస్యలు కూడా చాలా ఉండేవి, పెద్ద సెక్టార్ ఆ రోజు. కాబట్టి ఉపాధ్యాయులకు కూడా వాళ్ళ ప్రతినిధులు శాసన మండలిలో ఉన్నట్లయితే వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసుకుంటారు, చర్చించుకుంటారు, వాళ్ళ సమస్యలకు వాణి వినిపిస్తారు, శాసన మండలిలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని చెప్పి ఆ రోజు ఈ అవకాశం మీకు ఇవ్వడం జరిగింది. ఇదొక పవిత్రమైనటువంటి ఉపాధ్యాయ వృత్తి, అంటే పవిత్రమైనటువంటి వృత్తి, వ్యక్తులను నిర్మాణం చేసేటువంటి వృత్తి, ఇది బాధ్యత గల వృత్తి. మరి ఇటువంటి పవిత్రమైనటువంటి వృత్తి ద్వారానే దేశ పునర్నిర్మాణం జరుగుతుంది, భావి భారత నిర్మాణం జరుగుతుంది. అదే కాకుండా ఈరోజు దేశ భవిష్యత్తును కూడా మరి నిర్ణయించేటువంటి, ముందుకు తీసుకెళ్లేటువంటి శక్తి కలిగినటువంటి వృత్తి ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి. అటువంటి మీకు ఈరోజు ఈ యొక్క అవకాశం ఆ రోజు చట్టసభల్లో కల్పించారు. నేను ఎమ్మెల్యేగా 2004, 2019, 2014 వరుసగా 3 సార్లు గెలిచాను. నేను హైదరాబాద్ నుంచి ముందుగా గెలిచినప్పుడు రెగ్యులర్గా అనేక సమస్యల మీద ముఖ్యమంత్రిని కలిసేటువంటి సాంప్రదాయం ఉండేది. నేను వెళ్ళేవాడిని రాజశేఖర్ గారు ఉన్నప్పుడు. నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఒక టీచర్స్ ఎమ్మెల్సీ ఆ యొక్క ఛాంబర్లో కూర్చునేవాడు. ఏదో కొంతమంది ఉపాధ్యాయులను వెంబడి పెట్టుకొని, ఏదో ఉపాధ్యాయ సంఘాలు వెంబడి పెట్టుకొని, ఏందన్నా ఏందొచ్చామంటే ఇక మా ఉంటే కదా, మా సమస్యలు తప్పదు, మేము మా ముఖ్యమంత్రి గారు వినిపించుకోవడం కోసం వచ్చాము. ఆ రకంగా ఆ రోజు ఉన్నటువంటి అనేక మంది ఉపాధ్యాయులు మరి ఆ రోజు వాళ్ళ సమస్యల మీద ప్రభుత్వానికి విన్నవించుకోవడం కోసం వచ్చేటువంటి వాళ్ళు. శాసన మండలికి నేను వెళ్ళేవాడిని. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు వీరామారావు గారు నన్ను వెంబడి తీసుకెళ్లేవాడు, కూర్చునిపెట్టే ఛాంబర్లో కూర్చునిపెడితే వాళ్ళు మాట్లాడుతుండేవారు. ఎమ్మెల్సీలు శాసన మండలికి రావాలంటే మంత్రులు భయపడేటువంటి వాళ్ళు, అంత ఉద్దండులు, మేధావులు, సమస్యల మీద అవగాహన కలిగినటువంటి వాళ్ళు, ప్రభుత్వాన్ని సమస్యల మీద చీల్చి చెండాడేటువంటి వాళ్ళు, మంత్రులను పట్టుకునేటువంటి వాళ్ళు, అంటే గలవట్టుకోవడం కదా, ఈరాయిలుగా సమస్యల మీద వాళ్ళను పట్టుకునేటువంటి వాళ్ళు ఆ రోజు ఉండేటువంటి వాళ్ళు. ఎంత బాగా ఉండేదంటే మళ్ళీ ప్రేమతో ఉండేవాళ్ళు. కానీ సమస్యల మీద ఎక్కడ కూడా బెదరకుండా, బెనుకు లేకుండా, వనకకుండా ఖచ్చితంగా ముక్కుసూటిగా ప్రభుత్వాన్ని నిలదీసి విమర్శించి సమస్య పరిష్కారం కోసం కృషి చేసేవాళ్ళు. ఆ రకంగా ఎమ్మెల్సీ శాసనసభ్యులు కానీ, గ్రాడ్యుయేట్ శాసనసభ్యులు కానీ ఉండేవాళ్ళు. మంత్రులు, ముఖ్యమంత్రులు శాసనసభకు పోతే భయపడేటువంటి వాళ్ళు కాదు, శాసన మండలికి పోతే భయపడేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ రకమైనటువంటి మేధావులు ఉండేటువంటి వాళ్ళు. కానీ దురదృష్టం 2014లో తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసన మండలి ప్రాధాన్యత లేకుండా తగ్గించారు. కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అందరినీ కట్టగట్టి మొత్తం మూకుమ్మడిగా తన పార్టీలో చేర్చుకున్నాడు, ఫ్లోర్ లీడర్తో సహా. ఒక్కరు కూడా మిగలలే. తర్వాత గెలిచిన జీవన్ రెడ్డి ఒక్కడే మిగిలాడు.
ఆ తర్వాత గెలిచినటువంటి జీవన్ రెడ్డి ఒక్కడే కాంగ్రెస్ సంబంధించి ఎమ్మెల్సీ ఉండేవారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీలు ఎవరు ఉండలేదు, మొత్తం చేర్చుకున్నారు. ఆ రకంగా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. ఉపాధ్యాయ సమస్యలు కానీ, ప్రజల సమస్యలు కానీ, గ్రాడ్యుయేట్ సమస్యలు కానీ, ఉద్యోగుల సమస్యలు కానీ మాట్లాడాల్సినటువంటి ఈ యొక్క ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి బాకాలుగా మారి, తొత్తులుగా మారి, పరేవీలు చేసుకొని ఈరోజు పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నం చేశారే తప్ప ఉపాధ్యాయుల సమస్యల గురించి ఏ రోజు కూడా వాళ్ళు మాట్లాడారు. ఆ రకంగా వ్యవస్థ ఏ రకంగా పతనమైందో మీ కళ్ళ ముందే మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ ఎన్నికల్లో ఎవరు కూడా పోటీ చేసే పరిస్థితి, ఏ రాజకీయ పార్టీ పోటీ చేస్తలేదు టీచర్లకు. అంటే టీచర్ల సమస్యలు పట్టింపు లేదు, టీచర్లకు దగ్గరకు వచ్చి ఓటు అడిగేటువంటి ధైర్యం కూడా లేదు వాళ్ళకు. టీఆర్ఎస్కు లేదు, కాంగ్రెస్కి లేదు. వాళ్ళు ఉన్నప్పుడు వెరగబెట్టారు కదా పరిపాలన, కాబట్టి ఉపాధ్యాయుల సమస్యలు ఇంతున్నాయి ఈరోజు. కాబట్టి ఆ సమస్యల మీద ప్రశ్నిస్తారనే భయంతో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేయడం లేదు టీచర్స్ కాన్స్టిట్యున్సీలో, కాంగ్రెస్ పార్టీ కూడా పోటీ చేయడం లేదు. పోటీ చేస్తున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ సందర్భంగా మనం